జంతువులు చాలా ఉన్నాయి. నిన్న కూడా ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది యూనివర్సిటీ ఈ హైదరాబాద్ నడిబొడ్డులో అత్యధికంగా ప్రతిష్టాత్మకంగా 1969 అనేక మంది అమరవీరుల ప్రాణాల ప్రతీకగా ఏర్పడినటువంటి తెలంగాణలో ఈ సెంట్రల్ యూనివర్సిటీ 1975లోనే అప్పటి భారత ప్రభుత్వం 2300 ఎకరాలు, అదేవిధంగా ఈ ఓల్డ్ ముంబై ఉన్నటువంటి 300 ఎకరాలు, మొత్తం కూడా 2700 ఎకరాలకు పైచిలకు ఇక్కడ ఉన్నటువంటి కంచ గచ్చిబౌలి అనేటువంటిది 25, 36, 37 సర్వే నెంబర్లతో కూడినటువంటి భూమి. ఇది ఒక్కరోజు కాదు, దాదాపు 50 సంవత్సరాల కాలంగా ఈ భూమి ఉంది. ఇక్కడ అనేక మంది విద్యార్థులకు అనేక రకాలైనటువంటి సెంటిమెంట్స్తో కూడినటువంటి భూమి. ఇక్కడ ముఖ్యంగా నిన్న మొన్న సాక్షాత్తు అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నటువంటి జంతువులు లేవు, అక్కడ ఎలాంటి పులులు కానీ నక్కలు కానీ ఏమీ లేవు, కేవలం జంతువులు లేవు, పక్షులు లేవు, ఎలాంటివి లేవంటున్నాడు. ఇక్కడ ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మష్రూమ్ రాక్ అనేది ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సింబాలిక్ ఉన్నటువంటిది. అదేవిధంగా పికాక్ లేక్ అని ఉంది, బఫెల్లో లేక్, సహజ సిద్ధంగా న్యాచురల్గా ఏర్పడినటువంటి సహజ సిద్ధమైనటువంటి సుందరమైనటువంటి వనరులు అడవులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ కొంతమందిని అవమానపరిచే విధంగా ఇక్కడ విద్యార్థి ఉద్యమాలని, ఫ్యాకల్టీని, ఇక్కడ ఉన్నటువంటి నాన్ టీచింగ్ అందరినీ కూడా అవమానపరిచే విధంగా కొంతమంది గుంట నక్కలు ఈ ఉద్యమాన్ని చేస్తున్నటువంటిది. దీన్ని బేషరతుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యావత్తు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎవరు గుంట నక్కలు దీని భూమి చుట్టూ చేరి ఈరోజు ఒక విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. ఒక విద్యా సంస్థకు కావాల్సినటువంటి భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని, బడబడ వ్యాపారస్తుల కోసం ఇక్కడ ఉన్నటువంటి దేశ నలుమూల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు చదువును దూరం చేయాలి, పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేయాలనేటువంటి కుట్రపూరితమైన ఆలోచనలతోటి పాలకులు ఈ విధమైనటువంటి ప్రకటనలు చేస్తారు. నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఈ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులుగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క ఇక్కడ స్టూడెంట్స్ని, టీచర్స్ని, పెయిడ్ ఆర్టిస్టులని మళ్ళొకసారి అవమానపరిచే విధంగా ఈ భూమి ఇక్కడ ఉన్నటువంటి నేల ప్రతిదీ కూడా ఇక్కడ విద్యార్థులకు అనుబంధంతో కూడినటువంటిది. కేవలం అనుబంధమే కాదు, లీగల్గా యూనివర్సిటీ భూమికి అన్ని రకాలైనటువంటి రైట్స్ ఉన్నాయి. 400 ఎకరాలు అనేది అక్రమంగా ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా విధ్వంసం చేయాలని, బడాబాదులకు కట్టబెట్టాలని చూస్తున్నది. దాన్ని నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని యావత్ యూనివర్సిటీలో విద్యార్థి, టీచర్లు, నాన్ టీచింగ్ మేమందరం కూడా ముక్తఖండంగా ఖండిస్తున్నాం. యూనివర్సిటీ ల్యాండ్ యూనివర్సిటీకే చెందాలి. ఒక్క భూమి ఈ యూనివర్సిటీ హెచ్సియు భూమి ఒక్క ఇంచు కూడా కదిలేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎన్ని రోజులైనా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు హెచ్చరిస్తుంది. ఏ రాష్ట్రం, ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా విద్యార్థులతో పెట్టుకున్నటువంటి ఏ రాష్ట్రం కూడా మనుగడ కొనసాగించలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసులను మళ్ళీ కోరుతున్నాం. లీగల్ గా అనేక రకాలైనటువంటి పిటిషన్స్ వేసినారు. అది వచ్చేంత వరకైనా ఇలాంటి విధ్వంసపరమైనటువంటి ప్రకృతిని విధ్వంసం చేయకుండా కాపాడాలని విద్యార్థులను, ఉపాధ్యాయులుగా మేము దీన్ని కోరుతున్నాం.